అసలు క్రూషియా ప్రాజెక్ట్స్లో ఇలాంటి టెక్స్చర్స్ ఎలా క్రియేట్ చేస్తారు? దీనికి మనకు కావాల్సింది టెక్స్చర్ స్టిచెస్. హలో క్యూటీస్, ఎపిసోడ్ 8లో అయితే మనం సింగిల్ క్రూషియాని యూస్ చేసి ఇలాంటి టెక్స్చర్ అనేది ఎలా చేస్తామో చూసాం. ఈ టెక్స్చర్ స్టిచెస్ సిరీస్లో ఫస్ట్ మనకు కావాల్సింది స్టిచ్ టెక్నిక్స్. మన స్టిచ్ టెక్నిక్స్లో ఆల్రెడీ ఫ్రంట్ లూప్ అండ్ బ్యాక్ లూప్ ఓన్లీ కంప్లీట్ చేసేసాము. ఈ రోజు మనం ఫ్రంట్ పోస్ట్ ఓన్లీ యూస్ చేసి టెక్స్చర్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తామో చూసేద్దాం. మీరు కనుక ముందు ఎపిసోడ్స్ మిస్ అయ్యి ఉంటే ప్రొఫైల్కి వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ ఇలాంటి అడ్వాన్స్ క్రూషియాయింగ్ కోసం నా పేజ్ని అయితే ఫాలో అయిపోయింది. యాజ్ యూజువల్ గానే ఫస్ట్ రో ఆఫ్ సింగిల్ క్రూషియా కంప్లీట్ చేసేసిన తర్వాత టర్నింగ్ చైన్ 1 తీసేసుకొని మన ప్రాజెక్ట్ అయితే యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేసేది. మనం ఇప్పుడు ఫ్రంట్ పోస్ట్ ఓన్లీ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్స్ తో మనకి సంబంధం లేదు. ముందు రోలో ఉన్న సింగిల్ క్రూషియా స్టిచ్ ని అయితే ఐడెంటిఫై చేసేసి మన హుక్ ని పోస్ట్ ద స్టిచ్ అంటే బిహైండ్ ద స్టిచ్ అయితే ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ పుల్ త్రూ అండ్ యాన్ ఓవర్ అండ్ పుల్ త్రూ బోత్ ద లూప్స్. దిస్ వే వి క్రియేట్ అ సింగిల్ క్రూషియా. సేమ్ ప్రాసెస్ ని ఎవ్రీ స్టిచ్ తో రిపీట్ చేసేస్తే మనకి ఇలాంటి టెక్స్చర్ అనేది అయితే ఫామ్ అయిపోతుంది. ఫస్ట్ స్టిచెస్ ఐడెంటిఫై చేయడం అండ్ ఈచ్ స్టిచ్ కి ఓన్లీ 1 స్టిచ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ గా అనిపించచ్చు, బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు. నెక్స్ట్ వీడియోలో హాఫ్ డబుల్ క్రూషియా ఎలా చేయాలో డిస్కస్ చేద్దాము. ఓకే, బై క్యూటీస్.